కొట్టారన్నా ముద్ద కప్పర్ వెలిగించారని అక్కడే వెళ్తారు. అదే కొల్ల చెప్పమన్నమాట. పనివారిని తీసుకుని ఈ మహాతల్లి రాజు గుళ్ళు ముందుకెళ్ళిందట. రాజేశ్వర కాడికి వెళ్తా వెళ్తాంటుందట. రెండోరి అన్నయ్య నా కూడా రండి, రెండోరి అన్నయ్య రాతి సాలా కాడికి తీసుకెళ్ళిందో. అందులో 750 లేబుళ్ళు ఉన్నాయి. ఇది అత్తింటి వారి సొమ్ము. పుట్టింటి వారి సొమ్ము ఎంతో కొంత కళ. పుట్టింటికి వెళ్ళి 250 లేబులు తెచ్చిందట. అయ్యి ఇవి కలిపి 7 లేబులు పనివారి దృష్టిలోకి వస్తుంది. యథా ప్రకారంగా మజ్జిగ తేడానికి వెళ్ళింది. ఈ పనివారు ఏం చేస్తున్నారా? కాలాత్రి గడికి వెళ్ళారు. ఆయన తాడంతా పొడుగు తాడంతా పొడిగేరో సందుడేసి లామో పొడుగు సందుడేసు లాము. చెక్కుతుంటే పసర పూసి పుచ్చగాయలు అయిపోయింట. నాలుగేపున్నా తంబా కట్టి అచ్చం పేరెట్టి మనప కట్టి బావి పేరెట్టి విలాసం దుద్దారు. పనివారితో పరమేరిపోయి గొల్లచ్చమ్మ ఒంటరిగా ఉంది. ఇక్కడ ఏమిడితే ఏముండిపోతే అలాగే కంచి కాలాత్రి స్వామికి వెళ్ళి జోడ కోతులు తీసుకొచ్చింది. ఆడకొచ్చి మొక్కోతిని కోటి వారింటికి వెళ్ళి గుప్పుడు జల పొట్టించింది. ఆ కోతులు ఉడవిస్తా ఉన్నదట. కొల్లచ్చమ్మ కొల్లచ్చమ్మ కొమ్ముంటే కోటేలు సవాలు ఊరేడు కొమ్ముంటే కోటేలు కోతులు పడమంతారే అగ్రిపోతూ ఉండాలి. కొమ్ముంటే కోటేలు కోతులకు నువ్వు రేళ్ళు ఏకా కింద కోతులు పెరగాలి. ఇప్పుడు శనపోయింది. ఆ కోతికి వనాలు ఎక్కువైపోతున్నాయి. ఎప్పుడైతే అయిపోతున్నాయో ఆయన ఈ లోపలోని ఆయన గవర్నమెంట్ మీ గవర్నమెంట్ కి వెళ్ళిపోయిన తర్వాత ఆయన కొండాతే కొట్టారు పారు సేవ కొండాతే కొట్టారు పారు ముట్టేశారు. ఏడి కొండ వస్తూ ఎత్తే సేవ కొట్టారు పారు ముట్టేశారు. ఏడుకొండ యావత్తు కూడా బస్సులు మారి యాత్ర వెళ్ళివారంట. కుటుంబ సభ్యులందరూ కూడా ఎప్పుడైతే కుటుంబ సభ్యులందరూ కూడా యాటకెత్తే ఎప్పుడైతే యాత్రకెత్తే 10 మంది కోతులు ఏకాత్రయంట.